హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. నా న్యూ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. యాక్చువల్గా నేను నిన్న శ్రీరామనవమి స్పెషల్ ఈ వీడియో తీసాను అనమాట. సేమ్ ఈసారి కూడా అక్కడైతే సాంగ్ ప్లే అవుతుంది, దేవుడి సాంగ్. కానీ ఇది నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ సాంగ్ కదా, కాపీ రైట్ వస్తే మళ్ళీ నేను అది డిలీట్ చేసి మళ్ళీ ఇది స్టార్ట్ చేశాను అనమాట యాక్చువల్గా. సో అక్కడ కోలాటం జరుగుతుంది చూసారా, ఎదురుగా కోలాటం అవుతుంది. అందరూ వీధిలో అందరూ వెయిట్ చేస్తున్నారన్నమాట. అంటే ఊరేగింపులో శ్రీరాముడిని తీసుకొని వస్తారు, రామసీతని తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన తర్వాత అందరూ హారతిస్తారంట ఈ వీధిలో అందరూని. మేము కొత్తగా వచ్చాము ఈ వీధికి, ఆ వీధిలో అలా జరుగుతుందంట. ఈ వీధిలో చివరికి ఉందన్నమాట గుడి, రాములవారి గుడి చివరికి ఉంది. అక్కడ నుంచి వీళ్ళు ఊరేగింపుకి కొంచెం ఈ వీధంతా ఈ చుట్టూ తీసుకుని వెళ్ళి మళ్ళీ తీసుకుని గుడిలో పెట్టేస్తారు. ఈలోగా ఈ వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరింట్లో వాళ్ళందరూ హారతి ఇచ్చి హారతి పెట్టిన తర్వాత వాటర్ వాళ్ళ వీధిలోకి ఇలా తీసుకెళ్తారంట, ఇంటి వరకుని తీసుకెళ్తే అలా రాములవారి ఇంటికి వచ్చినట్టుగా భావిస్తారంట. సో దానికి ముందుగా జరుగుతున్న ప్రజెంట్ కోలాటం, సాంగ్స్, డ్యాన్సులు చాలా వేశారనమాట. నేను మా ఓనర్స్ చెప్తుంటే నేను జస్ట్ అప్పుడు వీడియో స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్గా ఇంతకు ముందునే డీజేలు, సాంగ్లు అన్నీ పెట్టుకొని ముందే వెళ్ళిపోయారు ఒక టీం అంతా. తర్వాత టీం ఏమో అలా కోలాటం చేసుకుంటూ వస్తున్నారు. తర్వాత వీళ్ళు వెనకాతల పంతులు గారు, తర్వాత వాళ్ళ టీము అందరూ నెమ్మదిగా వస్తున్నారనమాట. సో ఇదంతా మా దివ్యాంశ్ బాగా ఎంజాయ్ చేశాడు చూసి. మీద నుంచి పైన టెర్రస్ పైకి వచ్చాం. అదిగోండి అక్కడ చూసారా, గోల్డ్ కలర్లో రాములవారు వస్తున్నారనమాట. గోల్డ్ కలర్ లైటింగ్లో అది ఆ పల్లకిలో తీసుకొని వస్తున్నారు. ఈ ముందున పంతులు గారు వాళ్ళ టీము, తర్వాత ముందున స్టాఫ్ ఉన్నారు, స్టాఫ్ కూడా తీసుకొస్తున్నారనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు అందరూ కూడా. మార్నింగ్ అందరికి కళ్యాణం అయిందంట, అక్కడ కళ్యాణం చేశారు. తర్వాత మా పక్కింటి వాళ్ళు కూడా వెళ్ళారు ఆ కళ్యాణంకి వెళ్ళి మధ్యాహ్నం మళ్ళీ 4 o'clockకి మళ్ళీ ఊరేగింపు. 5 అయిపోయింది యాక్చువల్గా ఆ టైం అప్పుడు. చూడండి దివ్యాంశ్ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో. మా ఓనర్ గారు పట్టుకున్నారు వాడిని, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. అది హాయ్ కూడా చెప్తున్నాడు మీ అందరికీ. తర్వాత ఊరేగింపు అంతా అవుతుంది. చూడండి అక్కడ లైటింగ్ అంతా ఉంది కదా, ఆ లైటింగ్ అంతా. తర్వాత మా మమ్మీ మధ్యలో వచ్చి మాట్లాడుతున్నారనమాట. డిస్టర్బ్ చేసింది మా మమ్మీ, కానీ అదేమీ నేను ఎగగొట్టాలనుకోవట్లేదు, అన్నీ ఇంక్లూడ్ చేస్తాను. ఎందుకంటే ఇది ఒరిజినల్ వీడియో అని తెలియడం కోసం. మళ్ళీ దేనికి కాపీరైట్ వస్తుందో అర్థం కావట్లేదు నాకు. అదిగోండి పంతులు గారు వచ్చారు కదా, ఆ టీం అందరూ వచ్చారు కదా. అక్కడ చూసారా, యాక్చువల్గా కెమెరాలో ఎక్కువ లైటింగ్, ఇక్కడ చాలా ఎక్కువ లైటింగ్ ఉన్న వల్ల అంతగా కనిపించట్లేదు. సీతమ్మ వారే కనబడుతున్నారు జూమ్ చేస్తే. అక్కడ ఒక గొడుగు లాంటిది కూడా తీసుకొని వచ్చారు. ఆ ఇంట్లో వాళ్ళు, అక్కడున్న ఇంట్లో వాళ్ళు హారతిస్తున్నారు అన్నమాట. అలా ప్రతి ఇంటి దగ్గర ఎన్ని ఇళ్ళు ఉన్నాయో అన్ని ఇంటి దగ్గర ఆగారు. చాలా 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 టైం పడుతుంది వాళ్ళకి. చాలా టీం అసలు. యాక్చువల్గా ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఆ ఇంట్లో వాళ్ళు హారతి ఇచ్చేసి దాంతోపాటు వెనకాతలే వెళ్ళేవారంట. కానీ ఈసారి అలా కాదు, ఎవరింట్లో వాళ్ళు ఉండిపోయినట్టున్నారు. అందుకే వెనకాతలు ఎక్కువ మంది లేరు. అదిగోండి అలా ముందుకి, ఈ హౌస్ మా పక్క హౌస్ అనమాట. సో ముందుకి అలా వస్తున్నారు, ఇచ్చిన వాళ్ళు ఇస్తున్నారు, కొంతమంది ఏమి దండం పెట్టేసుకుంటున్నారు అనమాట. ఇంకా అలా ముందుకు వస్తుంటే ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న మా పక్కింటి వాళ్ళు ఇచ్చారన్నమాట హారతి. వాళ్ళు ఎలా చేశారో నేను చూపిస్తాను, చూడండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ చూడండి. అంటే నేను ఎప్పుడు చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. అందుకే ఒకసారి షేర్ చేసుకుందామని నేను వీడియో పెట్టాను. ఇదిగోండి పంతులు గారు చెప్తున్నారు వాళ్ళకి. ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఏమంటారు, ఆ పల్లకి కొంచెం ముందుకు అలా వస్తుందన్నమాట. ముందుకు వచ్చినప్పుడు వీళ్ళు వెయిట్ చేస్తున్నారు చూసారా, ఈ పక్కింటి వాళ్ళు ఎప్పుడు వస్తారా అని చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. మేము కూడా వీళ్ళు ఎలా చేస్తారో చూస్తాము అని చెప్పి అలా వెయిట్ చేస్తామంట. అలా జరుగుతుంది. ఇంకా అక్కడ ఒక హౌస్ ఉంది కదా, వాళ్ళు ఇస్తున్నారు. వాళ్ళు అయిపోయిన తర్వాత ఇదిగోండి డప్పులు ఇవన్నీ. యాక్చువల్గా ఇవంతా అన్మ్యూట్ చేసేసాను నేను. ఇదంతా ఒక సాంగ్ అవుతుంది, హిందూ సాంగ్. రామచంద్రాయ జనక రాజజ మనోహరాయ మామకాభీష్టదాయ, ఆ సాంగ్ అవుతుంది యాక్చువల్గా. కానీ ఆ సాంగ్ కూడా నాకు కాపీరైట్ వచ్చింది. అంతకుముందు ఇంకొకటి ఏదో వచ్చింది, ఆ శివుడి సాంగ్, దానికి కూడా అందుకనే కాపీరైట్ వచ్చిందని డిలీట్ చేసాను. ఇదిగోండి మా ఇంటి ముందుకు వచ్చేసింది ఇంకా పల్లకి.
ఇప్పుడు వీళ్ళు ఇదిగోండి హారతి ఇస్తున్నారు చూసారా, వాళ్ళ హారతి ఇచ్చి ఇప్పుడు వాళ్ళు చేసిన ప్రాసెస్ చూడండి. అంటే రాముడు సీత ఇంటికి వచ్చారు అని అర్థం అంట వాళ్ళు చేసిన ప్రాసెస్. ఇది నేను ఎప్పుడు చూడలేదు, అందుకనే అదిగోండి అయిపోయింది. వాళ్ళు ఇచ్చేసారు, హారతి ఇచ్చేసారు, పువ్వులు వేసేసారు. అప్పుడు వాళ్ళ దగ్గర వాటర్ ఉంది కొంచెం, ఒక దీంట్లో తీసుకుని వెళ్ళారు ఒక చిన్న గ్లాస్లో. ఆ వాటర్ని అలా తీసి ఇక్కడి నుంచి ఇంటికి అలా అదిగోండి అదే ప్రాసెస్. దీనికోసమే ఈ వీడియో అంతా చూశాను. అదిగోండి హారతి, ఆవిడ వాటర్ అలా తీసుకుంటా ఇంటికి వచ్చేసింది అనమాట. అది అంటే సీతారాముడు మా ఇంటికి వచ్చారు అని అర్థం. ఇంటికి వచ్చి తులసి మొక్క దగ్గర హారతి పెట్టేశారు, హారతి పెట్టేసి దండం పెట్టేసుకున్నారు, అయిపోయింది అంతే. అక్కడితో కథ. అక్కడ నుంచి వాళ్ళు కూడా యాడ్ అయ్యి అదిగోండి మా ముందు ఇంకో హౌస్ ఉంది, అది దాని పక్కన నుంచి అనమాట. చిన్న వీడియో తీసాను, ఇంకా కంటిన్యూ చేశాను. ఇంకెలాగా ఇదిగోండి అమ్మ దివ్యాంశ్ అలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రస్తుతానికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ.